హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ఫ్రెష్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేనైతే వెజిటబుల్ పులావ్, అంటే దీంట్లో నేను పన్నీర్ కూడా వేశాను. పన్నీర్ వెజిటబుల్ పులావ్ అని చెప్పొచ్చు. సో ఏంటంటే అక్క అయితే వచ్చేసింది. తను ఇంట్లో చాలా వంటలు చేసుకుంటా ఉంది రెగ్యులర్గా. బట్ నేను ఈరోజు ఇక్కడ ఇంట్లో చేద్దామని, సో వెజిటబుల్ పులావ్ చేద్దామని ఆయిల్ వేసి మసాలా దినుసులు అండ్ బిర్యానీ ఆకు, ఆనియన్స్, సాల్ట్, అలాగే పచ్చిమిర్చి ఇలా వేసాను. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, సో అవి కూడా వేసాను. బట్ ఇది వెజిటబుల్ బిర్యానీ అనాలా, వెజిటబుల్ పులావ్ అనాలా, ఏమంటామో, వెజిటబుల్ రైస్ అనాలా, ఒక్కొక్కరం ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటాం కదా. బట్ ఈ స్టైల్ని అయితే నేనైతే పులావ్ అనే పిలుస్తాను. సో ఇది వెజిటబుల్ పులావ్ అనమాట. సో అలాగే బిర్యానీ ఆకు, అలాగే దీంట్లో కొత్తిమీర, పుదీనా అండ్ కొన్ని జీడిపప్పు కూడా వేసాను. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసాను. చాలామంది బిర్యానీలో టమాటా ఎవరు వేస్తారు అంటారు, అందుకోసమే కదా అండి దీన్ని పలావ్ అని చెప్పాను. అండ్ ఈ టమాటాలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్రెష్ది, అండ్ దీంట్లో నేను కొంచెం కారం, ధనియా పౌడర్ ఇలా వేసాను. అయితే మా సిస్టరు రైస్ చేసేటప్పుడు తను ఎప్పుడు కూడా కారం వేయదు, బిర్యానీలో అయితే కారం వేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న పన్నీర్ కొంచెమే ఉన్నింది, సో ఒక 150 గ్రామ్స్ అనుకుంటా ఇది. సో ఆ 150 గ్రామ్స్ పన్నీర్ కూడా దాంట్లో చక్కగా వేసాను. అండ్ కొన్ని వెజిటబుల్స్ అనమాట. వెజిటబుల్ పలావ్ ఉండాలంటే వెజిటబుల్స్ ఉండాలిగా, క్యారెట్, బీన్స్ అండ్ పొటాటో వేసాను అనమాట. సో ఇవి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. వెజిటబుల్ పులావ్లో నేను ఎక్కువగా ఇవే వేయడానికి ఇష్టపడతాను. ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యూస్ చేయొచ్చా ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీరు ఇంకా ఏమేమి వెజిటబుల్స్ యూస్ చేస్తారు అని. అండ్ ఫైనల్గా రైస్కి సరిపడా వాటర్ వేసుకున్నాను. అండ్ మూత పెట్టుకొని అది ఇలా ఉడికొచ్చినప్పుడు దాంట్లో నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేశాను అనమాట. సో రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇంకేముంది, నార్మల్ మనందరికీ తెలిసిందేకా. సో చక్కగా రైస్ కుక్ అవుతుంది. అండ్ దీంట్లోకి వచ్చేసి నేను పాలకూర అండ్ చుక్కాకు, కొత్తిమీర, గోంగూర ఇలా అన్నీ కలిపి కొంచెం గ్రేవీ టైప్ చేశాను. అదైతే చాలా బాగుంది. అండ్ బిర్యానీలోకి అయినా పలావ్లోకి అయినా ఏది కాంబినేషన్ కర్రీ బాగుంటుందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా మన వెజిటబుల్ పులావ్ అయితే ఇలా ఉంది అనమాట. ఓకే అండి, మరి మీకు నచ్చిందా? బాయ్ ఫ్రెండ్స్.